కానీ పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే కాసేపు సనాతన ధర్మం అంటాడు, కాసేపు హిందీ క్లాసులు అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, తర్వాత చెప్పినని మర్చిపోతాడు అనేది పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీని గురించి ఏమంటారు? చెప్పిన మర్చిపోవడానికి ఆయన చెప్పి చేశాడు. జగన్ నిన్ను అదపాతలను తొక్కుతానట్టు తొక్కేశాడు. 151 నుంచి మధ్యలో 5 తీసేశాడు, 11కే పరిమితం చేశాడు. ఉభయ గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేస్తానట్టు చేశాడు. కోర్టులో మీరు చేసిన అక్రమాలు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమంగా బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం సరఫరా చేస్తుంటే అది ప్రపంచానికి తెలియజేశాడు. ఇంకేం కావాలి? మీరు చేసిన ఎక్కడో రెడ్ శాండిల్స్ నేపాల్లో పట్టుబడితే అవన్నీ తీసుకొచ్చాడు. 120 కోట్లు రెడ్ శాండిల్స్ కర్ణాటకలో పట్టుబడితే కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొచ్చి గడిగాడు. ఇవన్నీ ఆయన చేసింది. ఆయన ఎక్కడ చేసిన తప్పు ఎక్కడ చేయలేదే. ఆయన రూపాయి ఖర్చు పెట్టాడు తప్పితే లక్షల కోట్లు 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 33 కేసులు పవన్ కళ్యాణ్ మీద లేవుగా. 45,000 కోట్లు పవన్ కళ్యాణ్ ఆస్తులు అటాచ్ చేయలేదు కదా, ఒక్క కేసు కూడా లేదు కదా. మరి ఇప్పుడు కూడా స్టిల్ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నది ఎవరు? తన బిడ్డలు కూడా లండన్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మాజీ హోంమంత్రి హరిరామజోయ కేసులు త్వరితగత పరిష్కరించండి అంటే కోర్టు కూడా చెప్పింది త్వరగా జగన్ మీద ఉన్న కేసులు చూడమని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ మర్చిపోతాడంటే ఇప్పుడు ఈరోజు మర్చిపోతే ఆయన్ని 21 సీట్లు గెలిపించారా? ఈరోజు దేశ ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలే మెచ్చుకునే దేశంలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఆయన ఏమైనా అమాయకుడా ఈయన అంటానికి? ఆ రోజు లెఫ్ట్ కూర్చోబెట్టుకున్నాడు, ఈ రోజు రైట్కి వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అదే మోదీ గారు మీరు ఉన్నారు కదా, మీరు మద్దతు ఇచ్చారు కదా, ఎందుకు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు తేలేకపోయారు? ఎందుకు పోలవరం ఆంధ్రజీవనాడు పూర్తి చేయలేపారు? ఎందుకు 3 రాజధానులు అని చెప్పి మీరు ఒక రాజధానిలో కూడా వెళ్ళలేపారు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలరు. 2 లక్షల కోట్లు అప్పు నుంచి 10 లక్షల కోట్లకి ఎందుకు తీసుకెళ్ళగలిగారు? పవన్ కళ్యాణ్ ఏదైనా క్లారిటీగా ఉన్నాడు సార్. ఆయన డబ్బు మీద యావలేదు, ప్రజలకు ఏదో సేవ చేయాలని తపన. సినిమాలు తీస్తే సంవత్సరానికి వచ్చే ఆదాయం 1000 కోట్లు, అవి కూడా వదులుకొని ఈ సమాజానికి, ఈ పుట్టిన భూమికి ఏదో చేయాలనే ఉద్దేశంతో తన అన్నగారు పార్టీ పెట్టి సాధించలేనిది నేను చేస్తాననే కసితో ఈరోజు చేశాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కావడానికి కారణం ఆయనే. దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రధానమంత్రి కావడానికి ఆయనే అంటే ఆయన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులు మనలో మన మాట చెప్పండి. ఇప్పుడు మొన్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి అందరిని పిలిచారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, బీజేపీ కీలకమైన వ్యక్తులు వచ్చారు. ఎంతమంది ఉన్నా ఎక్కువసేపు ఎవరితో స్పెండ్ చేశారు? మోదీ గారు. మోదీ గారి తర్వాత ట్విట్టర్లో కానీ ప్రపంచ వ్యాప్తంగా సెర్చింగ్లో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఎవరు గుర్తింపు పొందినట్టు? ఎందుకు జాతీయ స్థాయి నాయకుడిగా జగన్ ఎమర్జీ కాలేకపోయాడు, పవన్ ఎమర్జీ అయ్యాడు? సింపుల్. ప్రజలకి ఈ దేశానికి ఏదో చేయాలి, ఈ దేశంలో సుభిక్షమైన లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు ఉండాలి, ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ జరగకూడదు, ఆర్థికంగా టాప్ 5లో వెళ్ళిపోవాలనే ఆలోచనతో మోదీ గారితో నడుస్తున్నాడు. కాబట్టి పవన్ ఆలోచనలు, మోదీ గారి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వీళ్ళు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం అనేది ఎందుకు ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత అయిందే, ఈయనెందుకు 11 రోజులు పాశ్చాత్య దీక్ష చేయాలి? ఈయనెందుకు కాలినడకన అలిపిరి నుంచి తిరుమల కొండ మీద తన బిడ్డలను కూడా డిక్లరేషన్ సంతకం పెట్టించాడు? మరి జగన్ ఎందుకు పెట్టలేకపోయాడు? జగన్ పెట్టలేదు. మరి హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు 4 కార్లు మార్చినట్టు మారుస్తాడని అన్నారు కదా. ప్రజలు ఎందుకు పవన్ కళ్యాణ్ని ఆ సీట్లో కూర్చోపెట్టారు ఉప ముఖ్యమంత్రిగా? నెక్స్ట్ లెవెల్లో ప్రతి కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన దూరదృష్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో 23 ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది? బికాస్ ఆఫ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? ఎక్కడ గెలవని వ్యక్తే కదా పవన్ కళ్యాణ్. కాబట్టి దేశం వరల్డ్ రికార్డు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించాడు. అది పవన్ కళ్యాణ్ చరిష్మా. ఈ 9 మాసాలు చూస్తుంది ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అన్కండిషనల్గా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని 2014లో కోరుకున్నాడు. ఏ సీట్లు తీసుకోకుండా, ఏ పదవి ఆకాంక్ష లేకుండా ఆ రోజు అధికారంలో వచ్చేది చేయగలరు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్కి అవకాశం వచ్చింది. 2024లో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు, అది వర్కౌట్ అయింది. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడిని సీఎం అయ్యేటట్టు చేశారు. చూసారా ఎంత దూరదృష్టి ఉన్నదే. కాబట్టి ఈ రోజున దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు మారుమోగిపోతుంది. ఆయన మాట చెప్పాడంటే మాట కట్టుబడి ఉంటాడు.